భద్రాచలం పట్టణంలోని గొల్ల బజార్ ఐద్వా నాయకురాలు బండారు తులసి స్మారక సంక్రాంతి ముగ్గుల పోటీలు 4వ మెంబర్ సభ్యుడు బండారు శరత్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలలో పాల్గొని బహుమతులు పొందటం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణ ప్రజానీకానికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు బండారు శరత్ బాబు, 4వ వార్డు మెంబర్, భద్రాచలం. శరత్ బాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరీమణులకు, చిన్నారులకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ద్వారా శుభాభినందనలు. ముగ్గులు వేయడం అనేది ఒక కళ. ఆ కళను ప్రతిభగా మార్చుకొని ఈరోజు ఇక్కడ చాలా కళాత్మకంగా వాళ్ళు ఆ ముగ్గులు వేశారు. ఆ కళను గుర్తించి ఇక్కడ శరత్ బాబు గారు వాళ్ళకి బహుమతుల్ని ప్రకటించారు. అదేవిధంగా స్త్రీలలో ముంగిట్లో ముగ్గులు వేయటమే కాదు, అంతరిక్షంలోకి వెళ్ళగల శక్తి కూడా ఉంది. దానిని ఎవరికి వాళ్ళు గుర్తించాలి. మహిళలంటే అబలలు కాదు, మహిళలంటే బలమైన వాళ్ళు. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. ఇంటిని తల్లి బిడ్డకు పాలించిన, ఒక రాజ్యాన్ని పరిపాలించినా కూడా స్త్రీ అంతే సమర్థవంతంగా నిర్వహిస్తుంది తన బాధ్యతని. అదేవిధంగా ప్రస్తుత కాలంలో మహిళలపై, ప్రస్తుత కాలం పూర్వకాలం నుంచి కూడా మహిళలపై ఎంతో అణచివేత ఉంటుంది. అంటే వాళ్ళు వంటింటికే పరిమితం కావాలని, వారికి స్వేచ్ఛ ఉండకూడదని ఎన్నో రకాల ఆంక్షలు స్త్రీల పట్ల ఉండేవి. కానీ కాలం మారింది, వాళ్ళకి కొన్ని హక్కులు వచ్చాయి. ఆ హక్కులను వాళ్ళు తెలుసుకుంటున్నారు. విద్యాపరమైనటువంటి హక్కు, ముఖ్యంగా 4వ వార్డు జరగడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ ముగ్గురు పోటీ పెడుతుండేవారు, మా సంస్కృతి జరుగుతూ ఉంటారు. ఆ భాగంగా నేను ముగ్గేయకుండా నాకు ప్రైజ్ వచ్చేది. కానీ ఈరోజు ఇక్కడికి నన్ను ఇలా మాట్లాడడానికి ఆహ్వానించడానికి ముఖ్యంగా అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను ఇక్కడికి ఒక లాయర్ హోదాగా నన్ను పిలిపించి మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలు గొల్లబజార్లో ఉన్నటువంటి మహిళలు చక్కగా ఉత్సాహంతో పాల్గొనాలని అనుకుంటున్నా. అందరూ ఉత్సాహంతో ఉన్నారు. 74 ముగ్గులు వేశారట, చాలా సంతోషమమ్మా. ఆ ముగ్గులు వేశారేమో కానీ జడ్జిమెంట్ మాత్రం జడ్జిమెంట్ చేయడంలో ఇబ్బంది పడాలని అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న మా దగ్గర హైదరాబాద్లో జరిగింది. 30 మంది 40 మంది పాల్గొన్నారు. అయినప్పుడు కూడా
అక్కడ కూడా ఇబ్బంది అనేది ఉంది. కాబట్టి ముగ్గుల పోటీలో ఎలాంటి పక్షపాతం లేకుండా జడ్జీలు వ్యవహరించడం ఒక మంచి ఆనవాయితీ. కాబట్టి మరి చేసిన వాళ్ళందరికీ ముగ్గులేసిన వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.